తుఫాను తీరం దాటేసింది. ముందు అనుకున్నటువంటి అంత తీవ్రత కొంతమేర తగ్గిందనాల. రాత్రి అయితే నరసాపురం దగ్గర తీరం దాటింది. మచిలీపట్నం కాకినాడ మధ్యలో అనుకున్నటువంటిదే నరసాపురం దగ్గర తీరం దాటింది. ఆ తీరం దాటేటటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి గాలులు, అట్లాగే కుండపోత వర్షాలు రాష్ట్రం అంతటా కురిసినాయి. పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా కురిసినాయి. రోడ్లు ఎక్కడికక్కడ జలమయమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఎక్కడికక్కడ అందరూ కూడా వాహనాలు పక్కన పార్క్ చేసేసి పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి అమల్లోకి తీసుకొచ్చేశారు. తద్వారా హైవే మీద వాహనాలు ఎక్కడికక్కడ ఆపేశారు. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ క్యాంపైన్ కాన్సెప్ట్తో పబ్లిక్ కూడా ఎవరికి వాళ్ళు అలర్ట్గానే ఉన్నారు. ఇంట్లో కావాల్సినటువంటి సంభారాలు అవి రెడీ చేసి కూర్చున్నారు. అట్ ద సేమ్ టైం వర్షం వస్తే ఎట్లాగ చూడాలి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే కుండపోత వర్షాలతో ఏదంటే అల్పపీడనం వాయుగుండంగా మారి, వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, తుఫాను పెను తుఫానుగా వెళ్ళినటువంటిది కాస్త ఇప్పుడు వెనక్కి స్టార్ట్ అయింది. పెను తుఫాను ఇప్పుడు మామూలు తుఫానుగా మారింది. ఆ తర్వాత మరింత బలహీనపడుతుంది. అయితే సముద్రం కొన్ని చోట్లన ఉప్పొంగినటువంటి పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాలకు మత్స్యకారులు తరలింపు లాంటి కొన్ని చోట్ల చేసుకొచ్చారు. మోందా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి. 14 జిల్లాలకి ఆరెంజ్, 8 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషను. అట్ ద సేమ్ టైం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇట్లాంటి చోట్ల మన నంద్యాల జిల్లాలోనేమో భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తున్నాయి. కుండపోత వర్షాలు అయితే కురుస్తుంటాయి. అయితే అక్కడన్న తీవ్రత ఇక్కడ ఉంది, బట్ ఓవరాల్గా ఉంటుందన్నమాట. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనేమో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 22 జిల్లాల్లో 403 మండలాల మీద ఈ తుఫాను ప్రభావం చూపెట్టింది. ప్రస్తుతం ఇక రోడ్లన్నింటినీ కూడా ఎక్కడా కూడా ప్రాబ్లం రానియకుండా క్లియర్ చేసుకొచ్చారు. చెట్లు ఏమైనా పడిపోతే వాటిని ఇమీడియట్గా సెట్ చేసుకొచ్చారు. కూలింగ్ చెట్లను తెలగించేస్తున్నారు. అట్లాగే విద్యుత్ ఏవైతే లైన్లు ఎక్కడైతే కట్ అయినాయి వాటిని వెంటనే సెట్ చేసుకొచ్చారు. కంటిన్యూగా డిపార్ట్మెంట్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ బృందాలు, పునరావాస బృందాలు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. సిన్సియర్గా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. నారా లోకేష్ స్వయంగా కంట్రోల్ రూమ్లో కూర్చుని రాత్రి తెల్లవార్లు పర్యవేక్షించారు. వాస్తవమైన రాత్రి 12:30-1 గంట దాకా చంద్రబాబు గారు ఉన్నారు. ఆ తర్వాత ఇటు తండ్రి పాత్రలో చూసినటువంటి లోకేష్ మీరు ఇంటికి వెళ్ళండి నేను చూసుకుంటానని చెప్పేసి భరోసా ఇచ్చి ఆయన్ని పంపించి స్వయంగా తను కూర్చున్నారు కంట్రోల్ రూమ్లో. రాత్రి తెల్లవారులు అదే కంట్రోల్ రూమ్లో కూర్చుని ఈ తుఫాను తీరం దాటేటప్పుడు వచ్చినటువంటి పరిస్థితి సందర్భంలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వచ్చారు. కరెంటు ప్రాబ్లం ఆ టైంలో కరెంటు ఆపేశారు. చాలా చోట్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కరెంటు ఆపేసేసి ఆ తర్వాత దాదాపు 3-4 గంటలు ఎడతెరిపి లేనటువంటి వర్షం కురిసింది. ఆ వర్షం తగ్గుదల బిగినయ్యాక అప్పుడు ఈ తెల్లవారుజామున 5 గంటలు 5:30 గంటల దాకా కూడా కరెంట్ చాలా ప్రాంతాల్లో తీసేశారు. ఎందుకంటే మధ్యలో స్తంభాలు పడిపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్లో చుట్టుపక్కల అందరికి కరెంట్ షార్ట్ తగులుతుందన్న ఉద్దేశంతో అవన్నీ సెట్ అయ్యాక ఉదయం 6 తర్వాతన పవర్ని రిస్టోర్ చేశారు. చాలా ప్రాంతాల్లో అవసరం లేని ప్రాంతాలు అయితే కరెంట్ తీయలేదు, ఓ సిస్టమేటిక్గా తీసుకెళ్లారు. ఇదే సందర్భంలో తెలంగాణలో కూడా హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాదు, మంచిర్యాల, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ తుఫాను ఇంపాక్ట్, పెను తుఫాను ఇంపాక్ట్ ఆ ప్రాంతాలకు వస్తుంది. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కూడా రెయిన్ అలర్ట్ అనౌన్స్ చేశారు. అక్కడ కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందన్నట్లుంది. ఓవరాల్గా అనకాపల్లి, అచ్యుతాపురం అట్లాంటి ప్రాంతాల్లో అయితే రోడ్ల మీదనే చెట్లు విరిగిపడి భారీవి. నక్కపల్లి మండలంలో కరెంటు స్తంభాలు అట్లాంటివి కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అనంతగిరి కేకే లైన్ రైల్వే పట్టాల మీద నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో రైళ్లు ఆ రూట్లో ఆపేశారు. ఇంకోవైపున ఎక్కడికక్కడ కాలువలు నిండిపోయి రోడ్ల మీదకి వస్తున్నటువంటి వాటిని క్లియర్ చేసే పని లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీ యంత్రాంగం చేసుకొస్తోంది. ఇవాళ కూడా విద్యా వ్యాపార సంస్థలకి బంద్ ప్రకటించారు చాలా ప్రాంతాల్లో. ఈవెన్ విజయవాడ లాంటి చోట్ల కూడా, కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఈ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. అయితే ప్రాణాంతకం కాదు, ప్రమాదకరం కాదు, బట్ అలర్ట్గా ఉన్నారు. పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారు.